హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్. హైడ్రా దూకుడు తగ్గిందా? కేవలం అమాయకులపైనే తమ పవర్ చూపిస్తుందా? బడాబాబుల జోలికి పోవాలంటే ఆలోచిస్తుందా? ఏమో, గత కొంతకాలంగా హైడ్రాను చూస్తే అలాగే అనిపిస్తుంది. కబ్జా కనపడితే తాట తీస్తామని చెప్పిన హైడ్రా బాస్ మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయినట్టు? అడపాదడపా చేసినా కూడా అది మామూలు అమాయకులపైనే. మరి కుంభస్థలాలు కొట్టే దమ్ము లేదా? అప్పట్లో ఒక సామెత ఉండేది, ఆంధ్రులు ఆరంభశూరులని. అట్లా ఉంది మన హైడ్రా తీరు. అసలు ఏమైంది? ఓవైసీ, మల్లారెడ్డి, ఇటు పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు హైడ్రా కనపడడం లేదా? లేక హైడ్రా కూడా భయపడుతుందా? హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అక్రమార్కుల కోసం తీసుకొచ్చిన ఒక పవర్ఫుల్ వెపన్ అని చెప్పాలి. దశాబ్దాలుగా కబ్జాకోరులు విచ్చలవిడిగా, యథేచ్ఛగా, దర్జాగా ఎక్కడ కాలిపేసి కనపడితే అక్కడ జెండా పాతేశారు. వెంచర్లు ప్లాట్ చేసి హాట్ కేకులు అమ్మేశారు. అలా వేల ఎకరాలు ఇప్పటికే అడ్రస్ లేకుండా పోయాయి. కాదేది కబ్జాకు అనర్హం అన్నట్టు చెరువులు, కుంటలు అన్నింటినీ కొట్టేశారు. ఇక ఎప్పుడైతే హైడ్రా మొదలుపెట్టారో అక్రమార్కుల గుండెల్లో గుబులు స్టార్ట్ అయింది. హైడ్రా భయం అంతా ఇంత కాదు. హైడ్రా పేరు వింటే కబ్జాకోరులకు ప్యాంట్ తడిసిపోయింది. మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టు చెలరేగిపోయారు అంతకుముందు. కానీ ఇప్పుడు అలా కాదు. హైడ్రా వచ్చాక లెక్కలు మారిపోయాయి. తప్పు చేసిన వాడి లెక్కలు సరిచేస్తూ వచ్చింది. చెరువులు, కుంటలు, ఖాళీ స్థలాల్లో ఎక్కడ అక్రమ కట్టడం ఉన్నా జేసీబీలు జెట్ స్పీడ్తో దూసుకువచ్చాయి. క్షణాల్లో నేలమట్టం చేశాయి. అందులో అన్యం పుణ్యం ఎరుగని అమాయక ప్రజలు కూడా ఉన్నారు. పైసా పైసా కూడబెట్టి మరీ కొనుక్కొని కట్టుకున్నారు. వచ్చే నెల జీతంలో సగం ఈఎంఐలకే పోయినా మిగిలిన డబ్బులతో ఎలాగోలాగా నెట్టుకొస్తున్నారు. కనీసం సొంత ఇల్లైనా ఉంది అనే సంతోషం వాళ్ళది. కానీ హైడ్రా ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉంచలేదు. ఇల్లు కట్టుకున్నాం అన్న సంతోషాన్ని, కళ్ళుగన్న భవిష్యత్తును ఒక్కసారిగా కళ్ళ ముందు మట్టిపాలు చేసేసింది. హైడ్రా చేసింది కూడా ప్రజల మంచి కోసమే కావచ్చు. కానీ అందరికీ ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటే అనుకోవచ్చు. కానీ ఆ అమాయకుల మీదకి వచ్చినంత ఈజీగా హైడ్రా జేసీబీలు మరి బడాబాబుల మీదకి ఎందుకు వెళ్ళట్లేదు? పెద్దోళ్ళ పేరు చెబితే హైడ్రా జేసీబీలకి టైర్లు పంచర్ అవుతున్నాయా? లేక హైడ్రా పవర్ కేవలం సామాన్యుల మీదనే ఉంటుందా? ఫాతిమా కాలేజ్, అక్బరుద్దీన్ కూతురి పేరుతో నడుస్తున్న విద్యా సంస్థలు. బండ్లగూడ మండలం సలకం చెరువును ఓవైసీ బ్రదర్స్ ఆక్రమించారని అందరికీ తెలుసు. గూగుల్ మ్యాప్లో ఫోటోలతో సహా ఎంత కబ్జా చేశారనేది క్లియర్గా కనబడుతోంది. 2012లో వ్యవసాయ భూమి ఉండేదని, 2024లో హఠాత్తుగా ఫాతిమా ఓవైసీ కాలేజీ ఏర్పడిందని ఇప్పటికే ఎంతో మంది హైడ్రాకు ఫిర్యాదులు కూడా చేశారు. హైడ్రాబాద్ మాత్రం పిల్లల చదువులు మధ్యలో ఇబ్బంది పడతాయంటూ సమయం ఇస్తున్నామంటూ చెప్పుకొచ్చారు అప్పట్లో. మరి ఇప్పుడు ఇంకా ఆ సమయం రాలేదా? అకాడమిక్ కంప్లీట్ అయిన సంగతి మర్చిపోయారా? లేక జేసీబీలు కూల్చడానికి మొరాయిస్తున్నాయా? పేద పిల్లల చదువుల కోసం ఏర్పాటు చేసింది అనుకుంటే మరి హైడ్రా కూర్చిన ఇండ్లు, గిన్నెలు, దుప్పట్లని కూడా చూడకుండా మట్టిలో కలిపేశారు కదా. అప్పుడు పేదల గురించి గుర్తుకు రాలేదా అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. పూలమినా, పాలమినా అంటూ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉండే మల్లారెడ్డి కబ్జా చేసిన విషయాలు కూడా మర్చిపోయారా? స్టార్టింగ్ లో నోటీసులు ఇచ్చి కాసింత కూల్చినట్టు కనిపించినా ఆ తర్వాత చాలా కాలేజీలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పిల్లల చదువులు, వాళ్ల భవిష్యత్తు ముఖ్యమంటూ సాగదీస్తూ వస్తున్నారు. అక్రమ కట్టడమైతే ధర్మసూత్రం కూడా వదలమన్న హైడ్రాబాద్ కి ఇంకా సమయం దొరకట్లేదా అంటే ఏమో మరి వాళ్ళకే తెలియాలి. ఇక మొత్తం 8 ఎకరాల 24 గుంటల చెరువు ఆక్రమించారని అధికారులు కూడా పేర్కొన్నారు. 489, 485, 458, 484, 492, 489 సర్వే నంబర్లలో బిల్డింగ్స్, షెడ్స్, వెహికల్ పార్కింగ్ తో పాటు కాలేజీ రోడ్లు వేశారని రెవెన్యూ అధికారులు సైతం అప్పట్లో క్లియరెన్స్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మల్లారెడ్డి ఇంట్లో పెళ్లికి వెళ్లడం, ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయన్నది విమర్శకుల మాట. అందుకే హైడ్రా దూకుడు అటువైపు వెళ్ళట్లేదంటూ నెటిజన్లు కోడై కూస్తున్నారు. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి బడా నాయకులు కూడా చాకచక్యంగా తప్పించుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే
పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. చెరువును కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేసినందుకు FTL పరిధిలో మెడికల్ కాలేజీలు కట్టారని భారీగానే ఫిర్యాదులు వచ్చాయి. నాదెం చెరువు బఫర్ జోన్ పరిధిలో పల్లా రాజేశ్వరరెడ్డి అనురాగ్ యూనివర్సిటీ, నీలిమా మెడికల్ కాలేజీ ఇతర నిర్మాణాలు చేపట్టారని గట్టిగానే ఫిర్యాదులు వచ్చాయి. అందుకే హైడ్రా వీళ్ళందరి లెక్కలు తేల్చాల్సిందే అంటూ రాష్ట్ర ప్రధానికమంతా వేచి చూస్తూనే ఉంది. సామాన్యులకున్న ట్రీట్మెంట్ బడాబాబులకు కూడా ఉండాలి కదా. నాయకుడు డబ్బున్నోడంటూ ప్రత్యేక సౌలభ్యాలు ఏముండవు కదా. ఇప్పటికీ అయినా హైడ్రా తన మార్క్ యాక్షన్ చూపిస్తుందా, లేక అందరూ అనుకున్నట్టే డబ్బున్నోడికి గులాంగిరి చేస్తుందా అనేది వేచి చూడాలి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.